నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అండి. అనుపమ గారు, ఇదైతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్. ఓకే, ఏంటో టాపిక్ చెప్పకుండా కనెక్ట్ అయ్యే టాపిక్ అంటుంది విజిత అనుకుంటున్నారు కదా? అట్లాగే అనుకుంటున్నాను. బల్లి. ఓకే, మీకు కూడా కనెక్ట్ అయ్యే ఉంటది కదా? బల్లి అనగానే ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. చాలా. అయితే బల్లి ఇంట్లోకి రావటం వల్ల ఇది అశుభం అని చెప్పి భావించే వాళ్ళు ఉన్నారు, భయపడే వాళ్ళు ఉన్నారు. ఆ బల్లి ఇంట్లోకి రావటం వల్ల లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని చెప్పి భావించే వాళ్ళు ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళదండి. అసలు మీరేమనుకుంటున్నారు బల్లి గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్లి టాపిక్ ఒక రాంగ్ పర్సన్ అడుగుతున్నారు మీరు. ఎందుకంటే నాకు బల్లి అంటే చాలా భయం. అవునా? చాలా భయం. ఒక భయం పోతుందేమో ఈ వీడియో వల్ల. చూడాలి అంటే నేను ఈ మధ్య కొద్దిగా అలవాటు చేసుకుంది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అమ్మవారిని చూడాలి అని చెప్పి నాకు ఒకళ్ళు చెప్పడం వల్ల బలిలో కూడా నేను అమ్మవారిని చూడడం మొదలు పెట్టా. దేవత. సో అది అంటే ఇప్పుడు బల్లి గురించి చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలకి అదొక ఫియర్ లాగా ఉంటదండి. అది పెద్ద అయినా కూడా అది కంటిన్యూ అవుతుంది. అది వయసుతో సంబంధం లేదు. ఒక ఫియర్ మనకి ఉండిపోయింది అంటే దానికి మనం ఏం చేయలేం. 90% లేడీస్ అయితే బల్లికి భయపడతారు నాకు తెలిసినంత మట్టి. నేను కూడా ఉన్నా మీతో పాటు. ఓకే, అయితే మన ఇద్దరం ఒక టీం అని అనుకోవచ్చు. మీరు అన్నట్టు కొన్ని ఫిలాసఫీస్ ఉన్నాయి దీంట్లో. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కొంతమంది ఏమవుతారు అంటారంటే బల్లి శుభ సూచకం అని చెప్పేసి అంటూ ఉంటారు. బల్లి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి సంకేతం అని చెప్పేసి అంటూ ఉంటారు. దానివల్ల సడన్ గా కొంతమందికి ఉదయం లేవగానే బల్లి కనిపించింది అనుకోండి, ఈ రోజు ఏదో నాకు మంచి జరగబోతుంది, ఒక మంచి శకునం లాగా అని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఎక్కువ బల్లులు ఇంట్లో ఉండడం వల్ల గొడవలకి నెగిటివిటీకి కూడా దారి తీస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది శకునాల గురించి మనం కాసేపు పక్కన పెడితే జనరల్ గా బల్లి ఒక విషపురుగు కిందికే కన్సిడర్ చేసుకోవాలి. కొద్దిగా దాని అపియరెన్స్ కూడా ఇరిటేటింగ్ గా ఉంటది. దాని వల్ల కూడా కొంతమంది ఏమవుతుందంటే అది ఎక్కడన్నా తెలియక మన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ లో పడడము, అది తెలియకుండా మనం కన్జ్యూమ్ చేస్తే అది పాయిజన్ అవ్వడము, ఇట్లాంటివి కొన్ని భయాలు కూడా కొంతమందికి ఉండే ఛాన్సెస్. మనం వార్తల్లో కూడా కొద్ది రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం ఎన్నో చూసాం, బల్లి పడిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురైన వాళ్ళు అని చెప్పి. అవును. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు మంచికి అని ఎందుకు అన్నారంటే నాకు తెలిసినంత మట్టికి పూర్వం ఏంటంటే బాగా మస్కిటోస్ ఎక్కువ ఉండేవి. మస్కిటో క్లీనింగ్ కంపెనీస్ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు అప్పట్లో. సో ఈ బల్లికి ఏంటంటే ఆహారము దోమలు కాబట్టి ఈ ఎక్కువ బల్లులు ఉండడం వల్ల దోమలు రావు, లేకపోతే ఇంట్లో కాక్రోచెస్ రావు. కాక్రోచెస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బల్లులు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి కూడా వింటూ ఉంటాం మనం. సో ఈ కాక్రోచెస్ కానివ్వండి, దోమలు కానివ్వండి, లేకపోతే ఈగలు కానివ్వండి, ఇవి ఏంటంటే నెగిటివిటీ. ఎక్కువ కాక్రోచెస్ ఉంటే కూడా నెగిటివిటీ. సో వాటిని తినేస్తాయి కాబట్టి ఈ బల్లు. సో దానివల్ల నెగిటివిటీ పోయి కొద్దిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి మన శాస్త్రం ప్రకారం మన పెద్దవాళ్ళు బల్లిని శుభ సూచకం కిందకి కన్సిడర్ చేశారేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకు లాజిక్ తోటి, మనకి సైంటిఫిక్ రీజన్ విత్ లాజిక్ గా ఆలోచిస్తే గనక. కానీ నాకు ప్రాక్టికల్ గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే అది ఒక సైకలాజికల్ యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది బల్లి. ఎందుకంటే ఆ భయం మనలో చాలా నిక్షిప్తం అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక బల్లి కనిపించినా సరే మనము ఏదో టెన్షన్ పడిపోతూ ఉండడం, దేనిపైన ఫోకస్ చేయకుండా ఉండడం. కామన్ స్పాట్స్ మనకి ఇంట్లో ఉంటాయి. దేవుడి పటాలు వెనకాల ఉంటూ ఉంటాయి, దేవుడి ఫొటోస్ బ్యాక్ సైడ్ అవి మంచి నిద్రపోతూ ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైనా పూజ గదిలోకి వెళ్ళేసరికి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా మనం కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. సో అండ్ గొడవలకి కారణం ఎక్కువ బల్లులు ఇంట్లో రావడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ డిస్ఫంక్షన్స్ అయిన కేసెస్ కూడా నేను కొన్ని చూసా. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి, ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు కదా, సడన్ గా ఎక్కువ బల్లులు కనిపిస్తూ ఉంటే గనక, అంటే more than 5, more than 6 కొన్నిసార్లు. కొంతమంది పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి 30-40 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అవి ఎట్లా అంటే ఎక్కువ మట్టుకు మనకి చెట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇంటి పరిసరాలలో చెట్లు ఎక్కువ ఉండేసరికి కూడా మనము బల్లులను ఎక్కువ అట్రాక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో దానికి ప్రజెంట్ సైంటిఫిక్ గా కూడా మనకి ఏ రెపెలెంట్స్ లేవు. ఉన్న రెపెలెంట్స్ తోటే మనము దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. సో మనకి గౌలి శాస్త్రం అని ఒకటి ఉంటుంది, స్పెసిఫిక్ గా బల్లి గురించే ఉంటాయి దాంట్లో. మనకి ఏ బాడీ పార్ట్ పైన బల్లి పడితే ఎట్లాంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అది మంచా చెడునా అని చెప్పేసి మనకి గౌలి శాస్త్రంలో ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొంతమంది మనకి ఏంటంటే కొంచెము స్టోరీస్ కూడా ఉన్నాయి, కొన్ని క్లాసికల్ స్టోరీస్ ఉన్నాయి.
ఆ క్లాసికల్ స్టోరీస్ ని బట్టి కూడా మనకి ఈ బల్లి యొక్క విశిష్టతని మనకి ఈ మన హిందూ సనాతన ధర్మంలో కొన్ని స్క్రిప్చర్స్ లో రాసిపెట్టి ఉందన్నమాట. అనుపమ గారు, మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే బల్లికి మనిషికి ఏదో కనెక్షన్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఎక్కడైతే పడుతుందో దానికి సంబంధించి ఇది దోషము అని చెప్పి ఇలా డిసైడ్ చేయబడింది అని చెప్పి, అంటే ఏదో ఉంది అని ఇక్కడ అర్థమవుతుంది. అదేంటి? ఓకే, నేను చదివినంత మట్టుకు రీసెర్చ్, ఎందుకంటే అసలు శాస్త్రం చెప్పింది ఏంటి అన్నప్పుడు కొద్దిగా మనము రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉన్నప్పుడు మనం కొద్దిగా డిక్ చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి నేను చదివినంత మట్టుకు నాకు తెలిసింది ఏంటి అంటే, మనకి జ్యోతిష్య శాస్త్రంలో వరాహ మిహిరుడు అని ఒక మహామేధావి అనమాట. ఆయన మనకి వరాహ మిహిర బుక్స్ బృహత్ పరాశ్ర కాకుండా బృహత్ జాతక ఇలాంటి బుక్స్ రాశారనమాట ఆయన. అప్పట్లో ఆయన చాలా ఫేమస్. ఆయన కోడలు కూడా ఆస్ట్రాలజీ చేసేవాళ్ళట. ఓకే ఓకే. ఆవిడ ఏది చెప్తే అది 100% అక్యురసీ అయ్యేదంట. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరికి, కోడలికి మామగారికి కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చేవి. ఈయన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈయనకు ఒక ప్రెడిక్షన్ వచ్చేది, ఆవిడ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఒక ప్రెడిక్షన్స్ వచ్చేసరికి చూసే వాళ్ళకి ఏమైందంటే మామగారు ఎక్కడనో ఇన్సల్ట్ అవుతున్నారు, హ్యూమిలియేట్ అవుతున్నారు కోడల చేతిలో అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారంట. ఆవిడ ఆస్ట్రాలజీ చేయకూడదు, ఆవిడ ఆస్ట్రాలజీ చేయొద్దు అని అంటే కనుక ఆవిడ నాలుక కట్ చేసేయాలి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆవిడ నాలుకని కట్ చేయడానికి ఆవిడ ఒప్పుకున్నారంట. సో నాలుక తెగ్గొట్టేయడానికి కూడా ఆవిడ ఒప్పుకున్నప్పుడు ఆ టంగ్ ఏదైతే నాలుకని ఏదైతే వాళ్ళు కట్ చేశారో ఆ పీస్ బయట పడిపోయిన తర్వాత మనకి కామన్ లిజర్డ్స్ అంటూ ఉంటాం కదా, ఇంట్లో తిరిగే బల్లు, అవి తినేసాయంట. సో ఇప్పుడు ఈ సిగ్నిఫికెన్స్, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక పాయింట్ మనము వివరణ ఇచ్చేటప్పుడు మనకి మనసులో కొద్దిగా ఎదుటి వాళ్ళకి డౌట్ వస్తుంది, మనం చెప్పేది కరెక్టా రాంగా అని చెప్పి. కొన్ని మూవీస్ లో కూడా మనం చూస్తూ ఉంటాము, ఏదైనా చెప్పే టైంకి బల్లి సౌండ్ చేస్తుంటది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజం చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి. ఆ కనెక్టివిటీ ఇక్కడ అనమాట. ఆవిడ నాలుకని బల్లులు తిన్నాయి కాబట్టి ఆవిడ చెప్పేవన్నీ కూడా కరెక్ట్ ప్రెడిక్షన్స్ అయ్యేవి కాబట్టి ఆ సిగ్నిఫికెన్స్ తోటి ఇక్కడ ఏం చెప్పారంటే, మనం ఏదైనా టాపిక్ ఎవరికన్నా విశ్లేషణ చేసేటప్పుడు బల్లి కనుక ఒకవేళ సౌండ్ చేస్తే అది నిజం చెప్తున్నారని చెప్పి మనం బ్లైండ్గా బిలీవ్ చేయొచ్చు. సో ఈ హ్యూమన్ బాడీ పార్ట్స్ పైన ఎట్లాగైతే మనకి ఒక్కొక్క బాడీ పార్ట్, అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎడం వైపు పడితే శుభం అని చెప్పేసి, మగవాళ్ళకి కుడివైపు పడితే శుభం అని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉంటారో ఈ సిగ్నిఫికెన్స్ ని కూడా మనము దీంట్లో కనెక్టివిటీ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా తక్కువ మందికే తెలుసు అని అనుకుంటున్నాను. ఇది నేనైతే చదివాను దీని గురించి. ఇదొకటి అనమాట. కాకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొద్దిగా సైకలాజికల్ ఫియర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక కేసెస్ లో నేను విన్నది ఏంటంటే, ఫ్రీక్వెంట్ గా బల్లులు అంటే భయపడే వాళ్ళు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించుకున్నారు కొంతమంది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి గత సెవెరల్ పాస్ట్ లైఫ్స్ లో కూడా బల్లితో కనెక్టివిటీ ఉండి ఒక ఫియర్ జోన్ లో ఉండేవాళ్ళట. వాళ్ళు ఎలా అంటే ఒక రూమ్ లో లాక్ చేసేసి బల్లుల దగ్గర వదిలేసి ఉండి అలా చనిపోయి ఉంటే గనక, అంటే బల్లులు కొరికేసి, ఎందుకంటే పాయిజనస్ కదా అవి, కొరికేసి చనిపోయి ఉంటే కనుక అది వీళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయి వీళ్ళకి ఈ లైఫ్ లో కూడా బల్లి ఫియర్స్ ఉంటాయి అని చెప్పేసి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్టులు ప్రూవ్ చేసిన పాయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే ఇది అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగక్కర్లేదు, ఒక్కొక్క సంఘటనని బట్టి ఉంటుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. మనకి ఇవన్నీ దోషాలు పోవాలి, అసలు బల్లి ఏ బాడీ పార్ట్ పైన పడినా పడకపోయినా అసలు ఈ ఫియర్ పోవాలి అని అనుకుంటే గనక మనకి కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ టెంపుల్ ఉన్నది కదా, ఆ టెంపుల్లో మనకి బంగారు బల్లి వెండి బల్లులు చోళరాజులు ఉన్న టైంలో వాళ్ళు నిర్మించడం జరిగింది. కాబట్టి వీలు కుదిరినప్పుడు ఎవరైనా అటువైపు వెళ్తే గనక ఈ టెంపుల్ విజిట్ చేసి బంగారు బల్లి వెండి బల్లిని గనక వీళ్ళు తాకినట్లయితే గనక వీళ్ళకి ఏవైనా ఫ్యూచర్లో తెలిసి తెలియక బల్లిని తొక్కడమో లేకపోతే అది పడడమో లేకపోతే అనుకోకుండా వీళ్ళ చేతుల్లో అది పడి చనిపోవడము ఇలాంటివి ఏమన్నా జరిగినా కూడా ఆ దోషం తొలగిపోయే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. ఇది మనకి శాస్త్రోపేతంగా కూడా ప్రూవ్ అయింది. ఒకవేళ వెళ్ళని వాళ్ళు, వెళ్ళలేరు అనుకుంటారు, ఆర్థికంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయలేరు అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి వచ్చి వాళ్ళ సర్కిల్లో ఉంటే గనక వీళ్ళు తెలిసి తెలియక బల్లి వల్ల ఏదైనా దోషానికి గనక వీళ్ళు లోన్ అవుతే వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాలు మొక్కినా కూడా ఆ దోషం తీరిపోతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్పే శాస్త్రం. అవును.
ఎందుకంటే ఇది మనకి తమిళనాడులో కూడా వినే శాస్త్రం అదే, మనకి ఆంధ్ర తెలంగాణలలో కూడా మనకి ఇది పెద్దలు తరతరాలుగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ పాయింట్. ఈ టాపిక్ జరగడం ఇంకొక చిన్న రీజన్ చెప్తాను. నిన్న మా బాబు ఆడుతూ ఆడుతూ బలి పడిపోయింది వాడి చేయి పైన. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నా లెఫ్ట్ షోల్డర్ పైన బలి పడిందమ్మా అని అనేసరికి వెంటనే వాడు కాలు చేతులు కడుక్కొని వచ్చి నా కాలు మొక్కేశాడు. ఎందుకంటే నేను వెళ్ళాను కాంచీపురంకి. సో వాడు వెళ్ళలేదు కాబట్టి కాలు మొక్కేసరికి నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, దోషం వెళ్ళిపోతుంది, దానివల్ల ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ వాడికి కొద్దిగా ఫ్రెష్ అప్ చేసుకొని శివనామం చేసుకో అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఈ బల్లి కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్న కొద్దిగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది, అంతే. మనకు తోచింది మనం మాట్లాడతాం అంతే. ఇంకా వాళ్ళు నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం. ఇది వాస్తవం మీరు చెప్పింది. నిజంగా అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని నమస్కరించుకోవటము, తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి నార్మల్ గా దేవుడికి సంబంధించిన ఏదో ఒకటి నామం చేసుకోవడం వల్ల అది నిజంగా దోషం అనేది తొలగిపోతుందని చెప్పి అంటూ ఉంటారు జనరల్ గా. మీరు అదే చెప్పారు. అంటే ఎవరు తప్పు పట్టడానికి ఏం లేదు ఇందులో అని అనుకుంటున్నారు. అంతే, ప్రాంతీయం. అనుపమ గారు, బ్రహ్మ ముహూర్తం ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో గనక మనం ఏదైనా పని చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. అసలేంటి మీ సైడ్ నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి మీరేం చెప్తారు? మీరు విన్నది కరెక్టే. బ్రహ్మ ముహూర్తం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకెక్కువ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఇది వరకు అంత ట్రెండ్ కనిపించేది కాదు, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది. మనము కొద్దిగా వెనక్కి వెళ్ళి మన పూర్వం ఋషులు మునులు ఉన్న టైం గనక చూసుకుంటే వాళ్ళు ఉదయం 3 నిద్రలేచేవాళ్ళు, సూర్యోదయం కంటే ముందు నిద్రలేచేవాళ్ళు, వాళ్ళ తపస్సు చేసుకునేవాళ్ళు, సాధన చేసుకునేవాళ్ళు. మెంటల్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో. సో జనరల్గా ఏంటంటే సూర్యోదయం కంటే 1.5 hour ముందు ఉండే ఆ గడి అని మనము బ్రహ్మ ముహూర్తం కిందికి కన్సిడర్ చేస్తామన్నమాట. సూర్యోదయానికి 1.5 hour ముందు అంటే ప్రతిరోజు అలానే ఉంటుంది? అలాగే ఉంటుంది, కానీ మనకి ఏంటంటే జాగ్రఫికల్ లొకేషన్స్ ని బట్టి కొద్దిగా టైమ్ జోన్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ గా మార్నింగ్ 4 నుంచి 5:30 వరకు కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే 3కే నిద్రలేస్తూ ఉంటారు. అదేంటంటే జనరల్ గా ఏమంటారంటే ఒక వేకప్ కాల్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక రొటీన్ బిజీ లైఫ్ లో ఉండి సడన్ గా మనకి తెలియకుండా మనం వింటూ ఉంటాం, నాకు తెలియకుండా నేను 3కి నిద్రలేస్తున్నాను ఎందుకు అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. నన్ను కూడా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారనమాట. సో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఒక వేకప్ కాల్. అంటే మనకి ఈ సృష్టి ఒక కాల్ చేస్తున్నట్టు అనమాట, ఒక నేచర్ కాల్ లాగా మనకు ఒకటి అవేకనింగ్, మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇప్పుడు మనకు ఉండే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్కి వచ్చేసరికి మన లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయాయి. దాన్ని బట్టి మనం టైంకి సరిగ్గా తినము, టైంకి సరిగ్గా పడుకోము. దీనివల్ల కూడా మనకి బాడీలో ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. అంటే మన బాడీ, మైండ్ అండ్ సోల్ ఇవి కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటూ ఉంటాం. సో బ్రహ్మ ముహూర్త కాన్సెప్ట్ ఏంటి అంటే బేసికల్గా ఈ ఉదయం టైం కూడా చాలా ఫ్రెష్ ఎనర్జీ ఉంటుంది మనకి. 3 o'clock కానివ్వండి, 4 o'clock కానివ్వండి, రెగ్యులర్గా ఉన్నంత ట్రాఫిక్ జామ్ లాగా కాకుండా క్లియర్ స్కై ఉంటుంది, క్లియర్ ఎనర్జీ ఉంటుంది. నేచర్ అప్పుడప్పుడే నిద్రలేస్తూ ఉంటుంది. చెట్లు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు. కాకి ఉదయం 3కి నిద్రలేస్తుందంట. సో అలాగనమాట. సో ఈ టైంకి మనము నిద్ర లేవడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ క్లారిటీకి ఫస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఒకటి ఎందువల్ల అంటే ఆక్సిజన్ లెవెల్స్ హైలో ఉంటాయి, ప్యూరిఫైడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఆ టైంలో. మనకి శాస్త్రం ప్రకారము గురుగ్రహానికి కూడా బ్రహ్మ ముహూర్తంలో కనెక్ట్ చేస్తారు. ఓకే, గురుగ్రహం వచ్చేసరికి మనకి ఆకాశతత్వం ఉంటుంది ఆయనకి. సో ఎప్పుడైతే మనము ఈ టైంకి లేవడం స్టార్ట్ చేస్తామో, గురుగ్రహం అంటే మనకి విజ్డమ్, నాలెడ్జ్, మనకు ఒక మెంటల్ క్లారిటీ, లేకపోతే ఒక సాధన మార్గంలో వెళ్ళడానికి మనకి హెల్ప్ అయ్యే గ్రహం అనమాట. సో ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మనము నిద్ర లేచి ఏ పని మొదలు పెట్టుకున్నా అది సక్సెస్కి దారి తీసేలాగే ఉంటుంది, కానీ అది డ్యామేజ్ కాజ్ చేయదు. ఒకటి ఏంటంటే మనకి మెడిటేషన్ చేసుకున్నా, లేకపోతే ప్రాణాయామ, యోగాలో ఏదైనా యోగిక్ ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు ఈ టైంలో చేసుకోవడం ఏమవుతుందంటే ఆ ఫ్రెష్ ఎయిర్ మనం ఏదైతే పీల్చుకుంటూ ఉంటామో, ఆక్సిజన్ మనకు బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా. లంగ్స్ క్లెన్స్ అవుతాయి ఫస్ట్. లంగ్స్ క్లెన్స్ అయిన తర్వాత మనకి మెంటల్ క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది.
అండ్ మనము సోర్స్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి టైం అన్నమాట బ్రహ్మ ముహూర్తం. ఎందుకంటే కాస్మిక్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో బ్రహ్మ ముహూర్తంలో. అండ్ మనము థర్డ్ డైమెన్షన్లో ఉంటాము. ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేచి మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడము, జనరల్గా స్టార్టింగ్లో చాలామంది మెడిటేషన్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టిల్నెస్ రావాలి, ఆ కామ్నెస్ రావాలి అని మనం కోరుకుంటాం. కాబట్టి రెగ్యులర్ అవర్స్లో ఏంటంటే బిజీగా ఉంటాం, మనకి ఏదో ఒక ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి, ఎవరో పిలుస్తూ ఉంటారు, ఫోన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే వెహికల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, రోడ్కి దగ్గరలో ఉన్న హౌసెస్ అయితే ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఆ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఒక క్లియర్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఆ టైంలో అవైలబుల్ ఉంది అని అనుకోవాలన్నమాట. ఆ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ దేనికి? మన కనెక్ట్ అయ్యే డివినిటీకి, సోర్స్ ఎనర్జీ, కాస్మిక్ పవర్కి. సో మనం ఈ టైంలో మనం మెడిటేషన్ మొదలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మన సోల్ లెవెల్ వేరే డైమెన్షన్లో ఉన్న మన స్పిరిట్ గైడ్స్ తోటి కనెక్ట్ అవ్వడము, దాంతో మనకి కొద్దిగా క్లెన్సింగ్ అవ్వడము, మనకి ఇంట్యూషన్ ఎక్కువ పెరగడము, సైకిక్ ఎబిలిటీస్ పెరగడము, ఇవి మనకి రొటీన్ లైఫ్లో చాలా అవసరం అవుతుంది. మెంటల్ హెల్త్ ఇప్పుడు చాలా #1 ప్రాబ్లం అయిపోయింది, అది డినై చేయలేం మనం. పెద్ద సమస్య, ప్రతి ఒక్కరికి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది. దాన్ని మనం అడిషనల్గా మెడికేషన్ తోటి మనము ఆల్టర్ చేసే బదులు మనలో ఖర్చు లేని పని మెడిటేషన్ చేసుకోవడం. అంటే కొంతమంది అనుకుంటుండొచ్చు నేను కూర్చోలేను, మెడిటేషన్ చేయలేను అని అనుకుంటే మెల్లిమెల్లిగా స్టార్టింగ్లో ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఒక రోజు 4కి నిద్ర లేవడము, లేకపోతే 4:30కి నిద్ర లేవడం. ఆ 4 o'clock to 5:30 అవర్ చాలా స్పెషల్ అవర్ అనమాట. ఆ టైంలో లేచినప్పుడు ఏంటంటే బాడీ యాక్టివ్గా ఉండడము, ఫస్ట్ మైండ్ యాక్టివ్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా అన్ని పనులు చురుగ్గా అయిపోతుంది, డే అంతా బాగుంటది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ మీరు కొంచెం ఒక 2 hours నాప్ తీసుకున్నా సరే ఈ 4 o'clock to 5:30 మార్నింగ్ టైమ్స్లో కూర్చొని మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎదుటి వాళ్ళపైన మీరు డెసిషన్స్ కోసం డిపెండ్ అయ్యే బదులు మీరు డెసిషన్స్ తీసుకునే స్థాయికి మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాస్మిక్ పవర్ కనెక్టివిటీ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనకి సాధన మార్గంలో వెళ్ళడానికి మనం ట్రై చేసుకున్నా, లేకపోతే ఏదైనా అఫర్మేషన్స్ చెప్పుకున్నా, లేకపోతే ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాన్ని చాంటింగ్ రెగ్యులర్గా చేసుకున్నా కూడా మనకేమవుతుందంటే తొందరగా మనకు ఆ పర్టికులర్ దేవతతో కనెక్ట్ అవ్వడానికి ఈ బ్రహ్మ ముహూర్తం మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది స్పిరిచువల్ రీజన్. సైంటిఫిక్ రీజన్ అండ్ మెడికల్ రీజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని యూనివర్సిటీస్ స్పెసిఫిక్గా కొంతమంది పైన ఇది రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సైకో ఎండోక్రైనాలజీ అని చెప్పి ఒక స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉంటుందో వీళ్ళు సైకలాజికల్గా ప్లస్ మన ఎండోక్రైనాలజీ సిస్టమ్ పైన వాళ్ళు ఏదైతే అనాలిసిస్ చేశారో ఈ బ్రహ్మ ముహూర్త టైంలో వాళ్ళు నిద్ర లేచి మెడిటేషన్ చేసిన వాళ్ళ డేటాని తీసుకున్నట్లయితే మనకి బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మనకి స్లీప్ హార్మోన్ కిందకి కన్సిడర్ అవుతుంది అనమాట. అదేంటంటే మనకి 2 o'clock to 3 o'clock టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయే టైంకి. ఈ మెలటోనిన్ కొద్దిగా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ ఉంటుంది కాబట్టి అదొక బెనిఫిట్ అవుతుంది, మన బాడీ అంతా రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఆల్టర్నేటివ్గా ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి మెడిటేషన్ చేసుకొని లేదా యోగిక్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ హార్మోన్ అనేది కూడా లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. కార్టిసాల్ ఏం చేస్తుందంటే మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్. ఎక్కువ కార్టిసాల్ రిలీజ్ అయినప్పుడు మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, యాంగ్జైటీలో ఉంటే మనం కన్ఫ్యూజన్లో ఉండడమే కాకుండా మనం చుట్టూతున్న ఎన్వైరన్మెంట్ని కూడా మనము పాడు చేసేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. సో ఈ టైంలో మనము ఆ మెడిటేషన్ ప్రాక్టీసెస్, నిద్ర లేవడము, డైలీ యాక్టివిటీస్ ఆ టైంలో మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మన రొటీన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా క్లారిటీ ఒకటి పెరుగుతుంది, ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఏవైనా హెల్త్ ఇష్యూస్ స్పెసిఫిక్గా నేను ఇది అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి టెర్రస్ పైన కూర్చొని మెడిటేషన్ చేసిన తర్వాత అనులోమ్ విలోమ్ చేసుకున్నారనుకోండి, మనకి నేజల్ ప్రాక్టీసెస్ ప్రాణాయామ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మనకి బాడీలో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో స్పెసిఫిక్గా నేజల్ ప్యాసేజ్ దగ్గర బ్లాకేజెస్ వల్ల మనకి మైగ్రేన్ ఇష్యూస్ రావడము, సైనస్ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్, ఆస్తమా ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిపాటిగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాణాయామ అనులోమ్ విలోమ్ చేసిన తర్వాత. మనకి 3 నాడులు స్పెసిఫిక్గా మెయిన్గా చెప్తూ ఉంటారు.
సుషుమ్న, ఇడనాడి, పింగళ నాడి అని చెప్పి ఇవి Hmm. మళ్ళీ మనకి చక్రాస్ తో కనెక్ట్ అయి ఉంటాయి. కుండలిని చక్రాస్ అని చెప్పి మనం చెప్తూ అవును. ఉంటాం, 7 చక్రాస్. ఇవన్నీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన Hmm. లైఫ్ లో మనకు తెలియకుండా. అండ్ మనకున్న ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ కి ఇవి ఆటోమేటిక్ గా ఇనాక్టివ్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా అలైన్ అవ్వడానికి హెల్ప్ అయినప్పుడు ఏంటంటే ఈ బేస్ లెవెల్లో నుంచి హీల్ అవుతూ వస్తూ ఉన్నప్పుడు మనకి హైయెస్ట్ మనకి సహస్రార దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫుల్ లెవెల్గా మనకి ఇంట్యూషన్ ఎక్కువ వర్క్ అవ్వడము, ఒక ప్రాపర్ డివైన్ తోటి మనకి కనెక్టివిటీ వచ్చి ఆ డివైన్ దగ్గర నుంచి మనకి మెసేజెస్ రావడం అనేది మనకు కనిపిస్తుంది. Hmm. మన లైఫ్ స్టైల్ని మనము కొంచెం మన Change. పూర్వీకులతోటి మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళు మనకంటే ఎంతో ఇంటెలిజెంట్గా వాళ్ళు బుక్స్ రాసి పెట్టేసి అవును. ఇప్పుడున్న ప్రజెంట్ హ్యుమానిటీకి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళని మనం వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్కి కంపేర్ చేసుకుంటే మనం చేసేది నథింగ్. బాగా అంటే డబ్బు సంపాదిస్తున్నాం అంతే తప్ప మెంటల్ హెల్త్ లేదు. లేదు. సో బ్రహ్మ ముహూర్తంలో కనుక నిద్ర లేచి ఆ టైంలో మెడిటేషన్ చేసుకుంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సైకలాజికల్గా కూడా చాలా మట్టుకు మనకి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో నిద్ర లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.